Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. సో ప్రాణహాని ఏమైనా ఉందా శిరీష గారికి? ఉందేమో మరి, ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మీరేమనుకుంటున్నారు? ఉందని అనుకుంటున్నా. సో తెలుస్తాయి నాకు కూడా కొన్ని, ఇట్లా చేద్దాం అనుకుంటారు. నేను ఎంపీగా నిలబడదాం అనుకుంటున్నా కదా, ఆల్రెడీ ఇప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసిరని కూడా నాకు తెలియదు. మీకు ఏం తెలియదు అనుకుంటారు కానీ నాకు చెప్పేళ్ళు కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు. కరెక్ట్. సో అన్ని తెలుస్తున్నాయి కానీ దేనికైతే నేను భయపడ. సో ప్రజలు ఏమనుకుంటున్నారు కొల్లాపూర్లో ఇప్పుడు ప్రస్తుతానికి? మీ ప్రజలు, మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు, అసలు నా ప్రజలే నన్ను చూసి భయపడుతున్నారు, నేను ఊరి అమ్మాయిని కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇన్నర్ వాయిస్ ఏంటి వాళ్ళది? అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే వాళ్ళు కొత్తగా వచ్చింది, సో కొత్తగా వచ్చింది కాబట్టి ఉంటుందో ఉండదో, ఈమె ఎట్లుంటుందో. ఇప్పుడు ఎవరినైనా నమ్మరు అంత ఈజీగా. మనం ఒక వస్తువు కొనాలంటేనే ఆలోచించి చూసి ఉంటాం. సో అలాంటిది 5 సంవత్సరాలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మీ చిన్న ఏజ్ ఉంది. మెయిన్ నా ఏజ్, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా ఏజ్. మీ చిన్న ఏజ్ అంటే అనుభవం లేదు అదే అనుకున్నారు ఇక. కానీ నాకు చాలా అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది చిన్న బాధ. అసలు నేనే అడుగుతున్నా, ఎటువంటి అనుభవం మీరు పొందారు ఈ జర్నీలో? చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండి డబ్బులో పెరిగిన వాళ్ళకి డబ్బు వాల్యూ అనేది తెలియదు. ఒక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు విన్ అయ్యారనుకో, పేదరికం ఇంకొకరు బాధపడొద్దని ఆలోచిస్తారు. నేను ఎన్నో అనుభవించిన, డబ్బు పరంగా కానీ మనుషుల మాటలు కానీ చాలా అనుభవించిన. సో రేపు నాలాగా ఎవరు కావద్దని నేను ఆలోచిస్తాను. డబ్బున్న వాళ్ళకి కొంచెం తెలీదు బంధాలు అవన్నీ. సో నన్ను గెలిపించింటే కాన్స్టిట్యున్సీ మొత్తం మార్చేసేదాన్ని అంతేనా? ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ అయినా ట్రై చేస్తా. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచిన దగ్గర వదిలిపెట్టాను ఇక. సో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి అంతా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారా? ఈ 5 ఏళ్ళు స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది చదువుకోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు పిల్లలు. సో వాళ్ళని కలెక్ట్ చేస్తున్నా, వాళ్ళని చదివించడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు డబ్బు ఏం లేదు, మనం ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి అవుతుంటది. అవునా? సో నాకు ఎంతో కొంత ఎలక్షన్ అమౌంట్ కొంచెం మిగిలింది. సో మిగిలిన కాడికి నాకు ఏం వద్దు. సో ఇప్పుడు నేను ఒక మంచి పని చేస్తున్నాను చెప్పేసి ఆ మంచి పనిలో మా వంతుగా మా చేయి కూడా ఉండాలని ఎంతో మంది నాకు డబ్బులు హెల్ప్ చేసి. ఫండింగ్ వచ్చిందంటారు లాస్ట్ టైం ఎలక్షన్? వచ్చింది. అయితే ఆ ఫండ్ నా స్వార్థంగా నా అవసరాలకు కాకుండా వాళ్ళు నా మీద ప్రేమతో నేను మంచి చేస్తున్నానే కదా నాకు ఇచ్చింది. కరెక్ట్. సో అదే నేను ఇంకొకరికి మంచి చేస్తే ఇంకా బాగుంది. ఆ డబ్బు మంచి పనులకే ఉపయోగిస్తాను. ఓకే. సో మొత్తం అంతా సిద్ధం చేసుకున్నారా? ఎవరెవరిని చదివించాలి ఏంటి? ఇంకా చెప్పి పెట్టిన ఆల్రెడీ. తెలుసుకోలేదు కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకొని హెల్ప్ చేయాలి. సో అవన్నీ నా టీం ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అవునా? సో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళు ఎందుకంటే తమ్ముళ్ళు చాలా చిన్న తమ్ముడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు మీ డెసిషన్ వల్ల. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏడవడం కూడా జరిగింది ఆ వీడియోలో. నిజంగా అందరు కన్నీరు మున్నీరు అయిపోయారు. అసలు ఎలా ఉంది ఇప్పుడు? తను సపోర్ట్ చేస్తున్నాడు అంటే చిన్న పిల్లడు, మీ వయసే చిన్నది. అవును. తమ్ముడు అంటే ఇంకా చిన్న వయసు కాబట్టి అక్క ఎందుకు మళ్ళీ నన్ను కొడతా ఇలా ఏమైనా మాట? అలా ఏం లేదు. మనం మంచి చేసినప్పుడు అట్లనే వస్తాయి. తర్వాత మనం ఆటోమేటిక్గా మనకు ఒక పొజిషన్ వచ్చి మనం మంచి చేస్తుంటే మనకు ఇప్పుడు నాకేమైనా చెడు జరిగితే 100 చేతులు ఉన్నాయి కాపాడడానికి. ఇప్పుడు నేను ఇంకా మంచి చేస్తే 1000 చేతులు అవుతాయి. సో ఇప్పుడు ఎంత బలగం ఉంది శిరీష గారు? ఉంది, చాలా ఉంది. అవునా? 100లో ఉంది, లక్షల్లో ఉంది. లక్షల్లో ఉందా? సూపర్. సో ఎంపీ ఎలక్షన్స్ కి ఆల్రెడీ మీరు సిద్ధం చేశారు. ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే? కాల్స్ ఇట్లా రావట్లేదు. కాల్స్ అయితే ఏం రాలేదు కానీ కుట్రలు ఉన్నాయి, చేస్తున్నారు. అంటే ఏ కైండ్ ఆఫ్, ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలిసిన వాళ్ళే చెప్పారు? ఏమని చెప్పారంటే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇట్లా చేస్తురు, ఎక్కడో కాదు నీ చుట్టుపక్కల నేను ఊర్లో వాళ్ళే, మా ఊరు కాదు వేరే ఏరియాలో మాకు దగ్గర వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఇంకా మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేనేం జాగ్రత్త, హైదరాబాద్ వచ్చేసారు ఇక్కడికి, సింపుల్ గానే వచ్చారు, ఏదైనా జరగచ్చు. సో ఇంట్లో వాళ్ళకి భయపడ్డం కానీ మీరు ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కానీ అట్లా ఏమైనా? నేనేం జాగ్రత్తలు తీసుకోవట్లేదు, మీరే చూసిరు ఒక్కదాన్ని వచ్చిన. అంతేనా? ఎందుకు భయపడడం? ఏం భయపడను. పుట్టినాం, ఏదో ఒకటి సాధించాలి, పోవాలంతే. సో ఏం సాధించాలి అనుకుంటున్నారు? ప్రజల సేవని అనుకుంటున్నారు? అంతే, ప్రజల సేవ చేయాలి. ఇంకా బర్రెల కంటే ఒక బ్రాండ్ అని తరతరాలకు చెప్పుకునేటట్టు. ఎగ్జాంపుల్ చాకలి ఐలమ్మ ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళని నేను చూడలే. కానీ రేపు మా పిల్లలు కూడా ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లా ఉంటది కదా. సో నన్ను కూడా అట్లా గుర్తుపెట్టుకుంటట్టు మొత్తం
బర్లక్ అంటే బ్రాండ్ ఇంకా. సో చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు. సో ఇవన్నీ సాధ్యమవుతాయంటారా? అంటే ఇందాక చెప్పారు ఏది అసాధ్యం కాదు అని, కరెక్టే. సాధ్యం కాదనుకుంటే కాదు, సాధ్యం అవుతుందంటే అవుతుంది.